హాయ్ అండి, నా పేరు దిలీప్ ప్రకాష్. ఉత్సవం అనే ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నా. సో సెప్టెంబర్ 13th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడాలి థియేటర్స్లో. ఆ సినిమా నాటకాల మీద తీసాం, సురభి నాటకాల మీద. సో ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ లైవ్స్, స్టేజ్ ప్లేస్, స్టేజ్ ఆర్టిస్ట్. మన సినిమాలో మంచి కల్చర్ బేస్డ్, ట్రెడిషన్ బేస్డ్ మెసేజ్ ఉంది. మంచి చిన్న రొమాన్స్ కూడా ఉంది. సో అందరు చూడాలని కోరుకుంటున్నాను. సో నేను మీ టీజర్ ట్రైలర్ చూసిన బ్రో, అంటే మేము షూట్ అవుతున్న టైంకి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. నేను చూసిన, నాకు మస్తు మంచిగా అనిపించింది, జెన్యున్గా మంచిగా అనిపించింది. అంటే విత్ సో మెనీ ఆర్టిస్ట్, ఆ పేరుకి పెట్టేట్టు ఉత్సవం అంటే పండగ, సెలబ్రేషన్. అంటే వాళ్ళందరూ చూస్తుంటే సెలబ్రేషన్స్ లానే ఉంది. మీద చాలా మంది ఉన్నట్టు కదా, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, నాజర్ గారు, అలీ గారు, రఘుబాబు గారు, పేర్లు గుర్తుకు రావట్లేదు. సో అంటే ఆల్మోస్ట్ 20-30 మెంబర్స్ ఉన్నారు కదా, చాలా సీనియర్ యాక్టర్స్ అందరు ఉన్నారు. బ్రో, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ బ్రో. ఎందుకంటే నేను అంతమంది యాక్టర్స్ తోని మేబీ తెలుగు సెకండ్ మూవీ ఆర్ ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీలోనే నువ్వు అంతమంది యాక్టర్స్ తో యాక్ట్ చేసినావు చూడు, ఎన్నో అనిపిస్తుంది. అమ్మ మనోనికి మస్తు లక్ ఉందని. సో ఎట్లుండే వాళ్ళందరితో పనిచేస్తున్నప్పుడు, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్? అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ అన్న ఫర్ దట్. ఎందుకంటే ఆలీ సారు ఒక మాట అన్నారు, చూడు దిలీప్, నువ్వు ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేస్తున్నావు, చాలా లక్కీ నువ్వు, డోంట్ మిస్ దిస్ ఛాన్స్, యూజ్ దిస్ వెల్ అని చెప్పాడు. సో అంటే ఇట్స్ లైక్ ఐ టేకన్ దిస్ సినిమా టు మై హార్ట్. అంతే అంతే. అంతమంది వాళ్ళందరినీ ఏంటి ఏమంటారు, వాళ్ళందరూ అప్రిసియేషన్ రావాలి కదా నాకు. అవునవును. సో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి. అంతమంది ఆర్టిస్టుల్ని ఇంప్రెస్ చేయడమే నా గోల్ యాక్చువల్లీ. నువ్వు ఆడ ఇంప్రెస్ అయినా అంటే సినిమా మంచిగా నడుస్తుంది, నమ్మకం వచ్చేస్తుంది. సో నైస్ బ్రో. సో గైస్, ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13th రిలీజ్ అవుతుంది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాం అమ్మ సినిమా అయితే పక్కా, మా గ్యాంగ్ మొత్తం పోతాం. అండ్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, అందరికి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారంటే ఇప్పుడు మనల్ని అందరూ వస్తారు, మీకు సినిమా చూడండి అని ఉట్టిగా చెప్పడం కాదు, ప్రాంక్ చేసి ఎంటర్టైన్ చేస్తాం, ఎంటర్టైన్ చేసి మరీ చెప్తాం అరే సినిమాకి రండి అయ్యా అని చెప్పి. సో ఈరోజు ఏంటంటే నాటకాల మీదనే ఒక ప్రాంక్ చేస్తున్నాం, చూడురి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. డోంట్ మిస్ టు వాచ్ ఉత్సవం ఆన్ September 13th. అంటే నిజంగా వాళ్ళందరూ అంతమంది ఉన్నప్పుడు అవునన్నా, అంటే చాలా నర్వస్ ఫీలింగ్ అది. ఇప్పుడు నేను ఎంత డైలాగ్స్ ప్రాక్టీస్ చేసినా ప్రకాష్ రాజ్ గారి ముందుకెళ్తే మొత్తం మర్చిపోతుంది, ఫుల్ బ్లాంక్ అవుట్. ఆయనతో ఫస్ట్ కాంబినేషన్ డైలాగే ఆగక్కడ అని చెప్తాడు. ఒరే ఏంట్రా డైలాగ్ మర్చిపోయానని న్యాచురల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అక్కడ, సినిమాలోనే ఉంది. అవునా? సో నేను కూడా ఇది చూస్తున్నప్పుడు ఏమనుకున్నా అంటే ఇంతమంది ఉన్నారు, ఎవరి అబ్బాయి ఇంతమందిలో అన్న జోన్ నాకు వచ్చింది. జనరల్గా మేబీ యాజ్ ఏ ఆడియన్స్ చూసి, అవునవును కరెక్ట్. మీ వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్ పంపించినా సరే చూసినప్పుడు ఇంతమందిలో ఎవరైనా అన్నా, కానీ మేము ఆల్మోస్ట్ 6 hours నుంచి షూట్ చేస్తున్నాం. మనంతో ఇంటరాక్షన్ అంతా నాకు క్రేజీ అనిపించింది. మీరు సినిమా చూడుర్రి, మీ అందరికి కూడా ఘోరంగా నచ్చుతాడు, నా ప్రామిస్ ఇది. థ్యాంక్ యూ. అంటే నేను చూసినప్పుడు అనుకున్నా, అంటే మొన్న పంపించిండు, ప్లస్ వచ్చే ముందు కూడా జనరల్గా మేము మా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేసుకోవాలి కదా సినిమాకి వచ్చే ముందు. సో చూస్తుంటే ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఇంతమందిలో అన్నట్టే ఉండే. చాలా మంది ఏంది పుల్ చేస్తాడా మరి అనిపించింది. కానీ బట్ మేము ఇంతసేపు కూర్చున్నప్పుడు ద వే యు ఆర్ ఇంటరాక్టింగ్ అని అక్కడనే అర్థమైపోతుంది గట్టిగా చేసినా అని. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట. ఇప్పుడు ఎవరన్నా వస్తే, నేను డైరెక్టర్, మనోడు హీరో, డైలాగ్ బోల్తే ఏంటి రాష్ట్ర మనకి డైలాగ్ బోల్తే ఏంటి నువ్వే చెప్పే. సో అంటే సినిమా లైన్ ఏంది చెప్పొచ్చా? అంటే నాకు అంటే ఇట్స్ హౌ ద యాక్టర్ హౌ హీ రివైవ్స్ థియేటర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ నాటకాలు, నాటకం అనేది ఎవరికి తెలియదు. అవును. థియేటర్స్ అంటే స్ట్రైట్ అవే విజువలైజ్ థియేటర్స్ అనమాట. థియేటర్లో కూర్చొని సినిమా చూడటం, పాప్కార్న్ అది ఇది. బట్ యాక్చువల్ థియేటర్స్, స్టేజ్ ప్లే, థియేటర్ ఆర్టిస్ట్ అంటే మన నాటకం. సో దాని మీద ఈ సినిమా తీసాం.